అందరికీ నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ శాసనసభ్యులు 4 తప్పు చేశారంట, క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారంట, ఈయన సాంకేతిక అంశాలతో అది బయటపడిందంట. ఈయనిచ్చిన కోడింగ్ డీకోడింగ్ని వెరిఫై చేస్తే ఎవరెవరు ఈ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారో మేము గుర్తించాం, ఆ 4 సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు. సరే, ఆయన పార్టీ ఆయన సస్పెండ్ చేసుకుంటాడో ఎక్స్పైల్ చేసుకుంటాడో మాకు అనవసరం. దాంతోపాటు ఇంకో బుద్ధి తక్కువ మాట మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు వీటిలో దిట్ట. తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కడు 10 కోట్లు 15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని చెప్తా ఉన్నాడు. సిగ్గుందా మీకని నేను అడుగుతా ఉన్నా. ఏమాత్రం సిగ్గు లజ్జా మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 10 కోట్లు 15 కోట్లు పెట్టి మేము కొంటామా? నువ్వు అధికారంలో ఉన్నావు, లక్షల కోట్ల అవినీతితో ప్రతిరోజు సంపాదిస్తూ ఉన్నావు, నీకు అలవాటు అది. నువ్వు తెలుగుదేశం పార్టీ గెలిచిన శాసనసభ్యులు ఎంతమంది? నిన్న అసెంబ్లీ చివరి రోజు కదా, తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎంతో నిన్న చదివాడు కదా అసెంబ్లీ స్పీకరు. నిన్న చివరి రోజు బడ్జెట్ సెషన్స్ ఎన్ని రోజులు జరిగినాయి, ఎన్ని గంటలు జరిగినాయి, ఎన్ని గంటలు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఏ పార్టీ బలాబలాలు ఎంత అనేది చివరి రోజు నిన్న చదువుతాడు. తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం 23 కింద ఎందుకు చదివాడు స్పీకరు? లేదు, తెలుగుదేశం పార్టీ 23లో నువ్వు నలుగురు తీసుకున్నావు. ఈ 4 మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్. ఎన్ని కోట్లు ఇచ్చి నువ్వు కొన్నావు చెప్పు? నువ్వు ఎన్ని వందల కోట్లు ఇచ్చి కొన్నావు? వీళ్ళు ఎప్పుడో సంవత్సరాల క్రితమే కొన్నావు. ఒక్కొక్కడిని ఒకటి 3 సంవత్సరాల క్రితం కొన్నావు, ఒకటి 2 సంవత్సరాల క్రితం కొన్నావు. అప్పటి నుంచి కొని మేపుతా వస్తా ఉన్నావు వాళ్ళని. ఈ అవసరం కోసం అడ్డు పెట్టుకున్నావు నీ దగ్గర. ఇవాళ నీ శాసనసభ్యుల మీద నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెట్టి, ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టి, పోలీసుని అదనంగా వాళ్ళపైన ప్రయోగించి, నీ గూండాలని వాళ్ళ మీద నిఘా పెట్టి తీసుకొచ్చి హోటల్ రాజకీయాలు చేసి, విందు రాజకీయాలు చేసి, హోటల్లో బంధించి తీసుకొచ్చి బలవంతాన్ని ఓటు వేయించుకోవాలని చూసావు. అసలు నీ ఎవడన్నా ఎప్పుడన్నా ఏదెక్కడన్నా చూసావండి? నీ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఉండగా ఇంకొక ఇన్ఛార్జిని పెట్టావంటే అసలు ఆ ఎమ్మెల్యే నీ కింద అసలు ఏ విధంగా విశ్వాసంగా ఉంటారని నేను అడుగుతా ఉన్నా. తాడికొండ ఎమ్మెల్యే ఉంది. తాడికొండ ఎమ్మెల్యే గారి మీద డొక్కా వరప్రసాద్ని ఇన్ఛార్జిగా పెట్టావు. ఆయన్ని తీసేసావు, మళ్ళీ ఇంకో సురేష్ అనే అతను తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టావు. ఆనవ రామనారాయణ రెడ్డి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఒక ఇన్ఛార్జిని పెట్టావు. ఇట్లా రకరకాలుగా ఇవాళ ఆర్దర్ అని ఉన్నాడు, నందికొట్కూరు ఎమ్మెల్యే. ఆ పైన సిద్ధార్థ రెడ్డి అనేవాడు పెత్తనం చేస్తూ ఉంటాడు. నీకు దళితులకు సంబంధించి ఇక్కడ వరప్రసాద్ ఉన్నాడు గూడూరు, ఆయన మీద నీ వర్గానికి సంబంధించినటువంటి పెత్తందారులు పెత్తనం చేస్తూ ఉంటారు. శాసనసభ్యులకు అసలు విలువ లేదు నీ దగ్గర. నీ శాసనసభ్యుల మీద నీకు నమ్మకం లేదు. వాళ్ళ మీద వేరే ఇన్ఛార్జెస్ని పెట్టావు. వాళ్ళు ఏదో చేశారని చెప్పి నువ్వు గుర్తించానని చెప్తా ఉన్నావు. నువ్వు అసలు సీక్రెట్ ఓటింగు, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే ఓటింగ్ ఇది. సీక్రెట్ ఓటింగు, సీక్రెట్ బ్యాలెట్. నువ్వు కోడింగ్ డీకోడింగ్ నువ్వెలా ఇస్తావు? కోడింగ్ ఇచ్చి డీకోడ్ చేసి నువ్వు ఏ విధంగా గుర్తిస్తావు? దానికి పాల్పడ్డావంటేనే నువ్వు క్రైమ్, అది ఖచ్చితంగా నిన్ను జైల్లో పెట్టాలి. ఎన్నికల కమిషన్ నీ మీద చర్యలు తీసుకోవాలి. దీనికి నువ్వే ఒప్పుకున్నావు. అది అసలు ఏ విధంగా ఇస్తావు? అది ఈ ఎన్నికల సీక్రెట్ ఎలక్షన్, సీక్రెట్ బ్యాలెట్, విప్పు కూడా చెల్లదని ఉంది. నువ్వు అసలు ఏ విధంగా గుర్తించావు పలానా వాళ్ళే నీకు ఓటు వేయలేదని? మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయితే నువ్వు డైరెక్ట్గా కొనేసావు, కనపడతా ఉంది. మాకు ఓట్లు ఎవరు వేసింది మాకు తెలీదు. అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు వేశారు ఓట్లు, కొంతమంది చెప్పారు, అంతవరకే. మా దగ్గర ఎమ్మెల్యేలు అయితే నువ్వు డైరెక్ట్గా కొన్నావు. నీ ఎమ్మెల్యేలు మాకు ఎవరు వేశారో మాకైతే తెలీదు. కానీ నువ్వు చెబుతా ఉన్నావు వీళ్ళు వేశారు, నేను గుర్తించాం మేమని. నీ మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీ పార్టీ మీద నీ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆఫీస్ మీద పోయి ధ్వంసం చేస్తారా? దళిత మహిళ, ఆ అమ్మాయి రాజధాని కూడా కాదని చెప్పి రాజధాని ప్రాంతంలో ఎన్నికైన మహిళ
నువ్వు రాజధానిని ధ్వంసం చేస్తున్నా నాశనం చేస్తున్నా కూడా నిన్ను నమ్ముకొని నీకు సపోర్ట్గా నిలబడింది. అటువంటి ఆవిడ మీద నువ్వు నెపం వేసావో నిజమో ఏం జరిగిందో ఆఫీస్ అంతా ధ్వంసం చేసి నీ గూండాలను పంపించి రౌడీని పంపించి ఆఫీస్ పగలగొట్టించి మొత్తం కూడా గందరగోళం చేసి ఎటుపోయిందో కనపట్ల 2 రోజుల నుంచి ఏం చేశారో పాపం అమ్మాయిని. ఏమనుకుంటున్నారు? భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఓట్లు వేసిన వాళ్ళు పారిపోయారు. ఎమ్మెల్యేలు కనపట్ల. బేగపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు లేడాడు, ఎవడో బెంగళూరులో ఏడున్నాడో తెలియదంట. అసలు భయపడిపోతూ ఉన్నారు. నీ ఎమ్మెల్యేలకే రక్షణ లేదు. నిన్నటిదాకా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద నువ్వు పడ్డావు, ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు. నిజంగా మేము 2వ ఎమ్మెల్సీకి కూడా పెట్టున్నట్టయితే, నామినేషన్ వేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా 2వ వ్యక్తిని కూడా గెలిపించుండేవాళ్ళు. అంత అసహనం అసంతృప్తికి లోనై ఉన్నారు. నీ మీద నీ ఎమ్మెల్యేలు అంత కసితో రగిలిపోతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పనులకి. ఈ సిగ్గు లేకుండా వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోకుండా వీళ్ళెవరో ఏదో చేశారని వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద అపాండాలు వేయటం, నెపం వేయటం. నువ్వు వేస్తే వేసుకో, అది వేరే విషయం. మా సంగతి ఏంటి? మా ఎమ్మెల్యేలు నువ్వు ఎంత పెట్టుకున్నావు చెప్పు. మమ్మల్ని ఎందుకు అన్నావు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశాడు, తెలుగుదేశం కొనుగోలు చేసిందని. మా దగ్గర 10 రూపాయలు కూడా లేవు. నీ దగ్గర ఉన్నాయి అవినీతి సొమ్ము 43,000 కోట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి క్విట్ ప్రోకో ద్వారా నువ్వు సంపాదించావని చెప్పి 12 కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి మీ మీద. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఏమీ లేవు. కోట్లు పెట్టి కొనే పరిస్థితి మాకు లేదు, అసలు అవసరమే లేదు. మా సంఖ్యాబలం 23 అవునా కాదా? మా దగ్గర 4 నువ్వు కొన్నావు. నువ్వు నీ ఎమ్మెల్యే మీద నువ్వు నిఘా పెట్టుకున్నావు. నువ్వు వేరే వ్యక్తులు ఇన్ఛార్జీలు నియమించావు. ఎవడేం చేశాడో, ఎవరు వేశారో, వాళ్ళ అంతరాత్మ ప్రబోధానుసారం ఎవడు అక్కడ ఏ విధంగా ప్రవర్తించారో వాటి సమాధానం చెప్పుకోకుండా ఈ విధంగా డైరెక్ట్గా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి మేము గుర్తించాం, మేము వీళ్ళకి కోడింగ్ ఇచ్చాం, ఈ తప్పారు, దీని సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము గుర్తించాం, మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్నావంటే నీ మీద ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? తీసుకోలేదంటే ఎన్నికల కమిషన్ కూడా నీతో కుమ్మక్కైనట్టే లెక్క. ఖచ్చితంగా సుమోటోగా స్వీకరించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియా ముందు మాట్లాడినటువంటి మాటల్ని సుమోటోగా ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి కేసు కట్టి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీకు అలవాటు అయిపోయింది దళితుల మీద, దళిత మహిళల మీద. ఒక శాసనసభ్యురాలు నీచాతి నీచంగా పోస్టులు పెడతా ఉన్నారు. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మర్చిపోకండి. ఏమనుకుంటా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పండి. మా మద్దాలగిరిని ఎన్ని కోట్లు కొన్నావు నువ్వు? కరణం బలరావుని ఎన్ని కోట్లు పెట్టి కొన్నావు? వల్లభనేని వంశీని ఎన్ని కోట్లు పెట్టి కొన్నావు? అదేవిధంగా వాసుపల్లి గణేష్ని ఎన్ని కోట్లు పెట్టి కొన్నావు? వీళ్ళు అమ్ముడుపోయారని చెప్తున్నావు. వాళ్ళని నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కొన్నావు? నువ్వు కొనుండకపోతే ఆ ఓట్లు మాయే కదా, మా 23 మాకు సరిపోయినాయి కదా. వాటి సమాధానం చెప్పకుండా నువ్వు వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడిస్తూ ఉన్నావు నీ పార్టీ కార్యకర్తల చేత. నీవు ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి పాపం మా దళిత మహిళల్ని, దళితుల ద్వారా తిట్టిస్తూ ఉన్నావు. సిగ్గుండాలి. మా కంటితో, మా ఏళ్ళతో మా కళ్ళే పొడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మా వాళ్ళ చేతే మా దళిత మహిళల్ని తిట్టిస్తూ ఉన్నావు. దీనికి ఇంతకింత శిక్ష అనుభవిస్తావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేస్తేనేమో ఎవడో పట్టించుకోడా, లేకపోతేనే వెంటనే రెడీ అయిపోతారు. సిఐడి రెడీ అయింది, ఇంకో పోలీసులు రెడీ అవుతాడు, నోటీసులు తీసుకొని తయారవుతారా? సోషల్ మీడియాలో మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే మీరు చేసే తప్పులకి, మీరు పెట్టే పోస్టులకి ఏం చేయాలి? ఇవన్నీ కూడా కౌంట్ ఉంది, మర్చిపోవద్దు. మొత్తం కౌంటింగ్ ఉంది, మొత్తం నోట్ రాస్తూ ఉన్నాం, తయారవుతూ ఉంది. తప్పనిసరిగా దీనికి చర్యకి ప్రతిచర్య ఉంటుందనేది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఉన్నా.